దేవుని వాక్యం తెలియజేస్తుంది ప్రేమ, లవ్. బైబిల్ మొత్తానికి సారం ఏంటంటే ప్రేమ, దేవుని ప్రేమ, దేవుడు మన ఎడల కలిగిన ప్రేమ, దేవుడు మన పట్ల చూపిస్తున్న ప్రేమ. నీవు దేవుని ప్రేమించాలి. దట్ ఈస్ ద ఫండమెంటల్ థింగ్. ఈరోజు ఇక్కడ ఉన్న మీకు అడగచ్చు, ప్రతి క్రైస్తవుడికి, ఆచార క్రైస్తవుడికి ప్రేమ అన్న మాట విని 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 చులకన. ప్రేమ మనకు తెలీదా? ప్రేమ అంటే నేను దేవుని ప్రేమిస్తలేదా? ప్రేమ అంటే మనకి కొత్తగా చెప్పి ఎన్ని ప్రేమ వాక్యాలు విన్నాను ఈరోజు అంటే కొత్తగా చెప్తున్నాం అనొచ్చు. బట్ ఈరోజు ఈ వాక్యాన్ని ద బేసిస్ ఆఫ్ ట్రూత్, ద హైట్, ద విడ్త్, ద లెంత్, ద బ్రెత్, దీన్ని క్యాలిక్యులేట్ చేద్దాం. ప్రేమలో ఏముంటుంది, ఏదంటే దేవుడు మనకు చూపించేది ఏంటి, అది మనం కలిగి ఉండాలనేది దేవుడు చెప్తున్నాడు. పరీక్షించుకుందాం. దేవుని వాక్య ప్రకారం చూస్తే ప్రేమ అన్నదప్పుడు మొదటిగా ప్రేమలో ఉండవలసింది, నువ్వు ప్రేమిస్తున్నావు అన్నదప్పుడు ప్యాషన్ అన్న వర్డ్ వస్తుందండి. ప్యాషన్, ప్యాషన్, ప్యాషన్ అన్న మాటకు అర్థం ఏంటంటే నువ్వు ఏంటైతే వెతుకుతూ ఉన్నావు, దేని కొరకైతే వేగిరిపడి ఉన్నావు, దేని కొరకు ఆశపడి దేన్ని కొనసాగిస్తూ ఉన్నావు, దేనిని వెంటాడుతూ ఉన్నావు. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, దేవుని ప్రేమిస్తున్నారా అని ఇందాక అడిగినప్పుడు చాలామంది సైలెంట్ ఉన్నారు. బికాజ్ మీరు దేవుని వెంటాడతలేదు, దేవుని వెతుకుతలేదు, దేవుని వెనక్కి తిరగట్లేదు. మీ ఇష్ట మార్గంలో మీరు వెళ్తున్నారు, దేవుని దగ్గర అటెండెన్స్ వేసుకుంటున్నారేమో, లేకపోతే సహాయం కావాల్సినప్పుడు దేవుడు ఏదో సహాయం చేస్తాడు, దేవుడు ప్రేమిస్తాడులే అన్నట్టు వస్తున్నారేమో. కానీ మనం దేవుని ప్రేమిస్తున్నాం అన్నప్పుడు మొదటిగా మన జీవితంలో పరీక్షించుకోవాల్సింది, మనం వెంటాడుతాం. ఏంటి అది? ఒకరు వెంటాడేది. ఈరోజు మనకు అర్థమయ్యేలా మాట్లాడుకోవాలంటే, ఒక అబ్బాయి ఒక అమ్మాయిని వెంటాడుతున్నాడు అంటే ఏమని అర్థం? ప్రేమిస్తున్నాడు, ప్రేమిస్తున్నాడు, ప్రేమిస్తున్నాడు అంటే వాట్ హీస్ ట్రైయింగ్ టు పర్స్యూ హర్, ట్రైయింగ్ టు విన్ హర్, ట్రైయింగ్ టు ప్లీజ్ హర్, వర్స్ వర్సా. సో ఈరోజు మనం అర్థం చేసుకోవాలి ఏంటి అది మన జీవితంలో వీఆర్ ప్యాషనేట్ అబౌట్. ఎందుకంటే ప్యాషన్ అన్న మాటకు అర్థం ఏంటంటే ఒక వ్యక్తి కొరకు లేకపోతే ఒక పని కొరకు ఒక మనిషి ఎంతనా ప్రయాసపడటానికి, ఎంతనా తెగిస్తానికి, ప్రాణం పెడతానికి కూడా సిద్ధపడటానికి ప్యాషన్. బైబిల్లో చాలా చక్కగా ఒక మాట ఉంటుంది. మీ బైబిల్ ఎలా ఉందో నాకు తెలియదు, కానీ ఒకసారి అపోస్తుల కార్యాలు 1, ఐ థింక్ ద ఫస్ట్ వర్స్ చదువుదామా? 1:1 నుండి స్టార్ట్ చేద్దామా? ఓ థియోఫిలా, యేసు తాను ఏర్పరచుకున్న అపోస్తులను పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తరువాత ఆయన పరమును చేర్చుకొనబడిన దినము వరకు ఆయన చేయుటకును బోధించుటకు ఆరంభించిన వాటన్నిటిని గూర్చి నా మొదటి గ్రంథమును రచించి తిని. ఇది ఎలా ఉంటదంటే, ఇంగ్లీష్ కింగ్ జేమ్స్ వర్షన్ మీరు చదివితే ఇలా ఉంటది. ఆఫ్టర్ హిస్ సఫరింగ్, 3వ వచనం చదువుతారా అండి? ఆయన శ్రమ పడిన తరువాత. ఆగండి. ఆయన శ్రమ పడిన తర్వాత అన్న మాటని మీరు కింగ్ జేమ్స్ వర్షన్ చదివితే ఆఫ్టర్ హిస్ ప్యాషన్ అని ఉంటది. తెలుగులో అయితే శ్రమ అని ఉంది, వేరే ట్రాన్స్లేషన్స్లో అయితే సఫరింగ్ అని ఉంటుంది. కానీ కింగ్ జేమ్స్ వర్షన్లో చూసినప్పుడు అక్కడ ఏమని ఉందంటే ఆఫ్టర్ హిస్ ప్యాషన్. ఏంటి? గాడ్స్ ప్యాషన్ అంట. ఒరిజినల్ ట్రాన్స్లేషన్ నుండి గ్రీక్ నుండి దాన్ని ట్రాన్స్లేట్ చేసినప్పుడు ప్యాషన్ అని రాశారు. ఈరోజు మనకు అర్థమయ్యేలాగా రాసుకోవాలంటే ఏమని రాశారు? సఫరింగ్ అని రాశారు. శ్రమ, ఆయన శ్రమ పడిన తర్వాత. ఆ మాటకు అసలు అర్థం చూస్తే ఆఫ్టర్ హిస్ ప్యాషన్ అన్న మాటకి ఆయన ప్రేమించిన దాని కొరకు ఆయన శ్రమ పడిన తర్వాత, ఆయన ప్రేమించినది ఆయన చేసి ముగించిన తర్వాత, ఆయన ప్రేమ పూర్వకంగా జరిగించవలసింది జరిగించిన తర్వాత, ఆయన ప్రేమను బట్టి గాయపరచబడి సిలువ పైన వేలాడిన తర్వాత. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి, బైబిల్లో బెస్ట్ ఎగ్జాంపుల్ మనం దేవుని చూసి నేర్చుకుంటాం. ఏ మనుషులు చూసి వెతుకుతానికి నేర్చుకుంటాను కన్నా బైబిల్ నుండి నేర్చుకుంటాం. 1 యోహాను 3:1 ఒకసారి చదివితే, మనమును దేవుని పిల్లలమని పిలువబడినట్లుగా తండ్రి మనకి ఎట్టి ప్రేమను అనుగ్రహించనో చూడుడి. ప్రేమను అనుగ్రహించాడో చూడండి. ఆయన ప్రేమను మనకు అనుగ్రహించాడంట తండ్రి. ఆయన ప్రేమను మనకు అనుగ్రహిస్తామంటే ఏంటి? యేసుని మన కొరకు బలిగా ఇస్తాం. యోహాను రాసిన మొదటి పత్రికలో చూస్తాము, గాడ్ loved the world that he gave his son as a propitiation, క్రయధనముగా ఆయన కుమారుని ఇచ్చాడని దేవుని వాటిలో తెలియజేయబడుతుంది. ఆ ప్రేమ లోకం తెలియదంట, ఆ ప్రేమ లోకం అర్థం చేసుకోదంట. ఎందుకంటే వారికి యేసు తెలియదు కాబట్టి. యేసుని తెలుసుకున్న ప్రతి ఒక్కరూ యేసు ప్రేమని గ్రహించుకున్న వారంట. దేవుని వాటిలో చూస్తేనండి,
ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:4-5 చూస్తే అక్కడ చదువుతున్నాం మనం, ఆయన గొప్ప ప్రేమతో మనల్ని ప్రేమించాడంట. ప్రేమామయుడైన దేవుడు గొప్ప ప్రేమతో మనల్ని ప్రేమించాడు కాబట్టి మన దోషములన్నీ ఆయన మీదకి తీసుకుని మనకు రావాల్సిన శిక్ష అంతా ఆయన భరించి ఆయనతో పాటు మనము బ్రతకాలని ఆయన కృపణ ద్వారా మనల్ని రక్షించాడంట. ఈరోజు రక్షణ పొందిన వారు మీరు కేవలం దేవుని కృప ద్వారా రక్షించబడ్డారని నమ్ముతున్నారా? దేవుని కృపను బట్టి జీవిస్తున్నారని నమ్ముతున్నారా? రక్షణ ఎంతో గొప్పది మనకు కలిగింది. మీకు ఇచ్చిన రక్షణని భయముతో జాగ్రత్తతో కొనసాగిస్తున్నారా? ఎందుకంటే భయంతో జాగ్రత్తతో అంటే మనం చాలా మంది ఫియర్ అండ్ ట్రెంబ్లింగ్ అంటే అయ్యో రక్షణ అంటే భీతితో ఉండాలన్నమాట. రక్షణ అంటే దేవుడు కొడతాడు, దేవుడు చంపుతాడని ఉండాలన్నమాట. కాదు కాదు కాదు. దేవుడు అనుగ్రహించిన రక్షణని భయముతో కొనసాగించాలి, జాగ్రత్తతో వణుకుతో కొనసాగించాలి అన్నప్పుడు బికాస్ యు ఆర్ ఇన్ లవ్, బికాస్ యు లవ్ గాడ్, నాట్ జస్ట్ గాడ్ లవింగ్ యూ, యు లవ్ గాడ్. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తాం మాత్రం కాదు, మీరు దేవుని ప్రేమిస్తున్నారనేది కనబరుస్తూ బ్రతకమని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఒకసారి దేవుని వాక్యం చూస్తానండి, ఈ వాక్యం చదువుతాం, ఒకసారి తిప్పుదామండి. కీర్తన 8:3-4-5 చదువుదామండి. నీ చేతి పని అయిన నీ ఆకాశములను నీవు కలుగు చేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా నీవు మనుషుణ్ణి జ్ఞాపకము చేసుకుంటానికి వాడు ఏ పాటి వాడు, మనుషుడు ఏ పాటి వాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏ పాటి వాడు, దేవుని కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నావు. మహిమ ప్రభావములతో వానికి కిరీటమును ధరింపజేసి ఉన్నావు. వానికి కిరీటమును ధరింపజేసి ఉన్నావు. కంటిన్యూ. నీ చేతి పనుల మీద వానికి అధికారము ఇచ్చి ఉన్నావు. కంటిన్యూ. గొర్రెలన్నిటినీ, ఎడ్లన్నిటినీ, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్రపు మత్స్యములను, సముద్ర మార్గంలో సంచరించు వాటన్నిటినీ వాని పాదముల కింద నీవు ఉంచి ఉన్నావు. ఇవన్నీ దేవుడు ఎందుకు చేశాడండి? ఎందుకు ఇవన్నీ మనుషుడి కిందకి ఇచ్చాడు? ఎందుకు వాటిని అన్ని మనుషుడి చేతులకు అప్పచెప్పాడు? మనుషుడికి ఎందుకు అంత అధికారాన్ని ఇచ్చాడు? ఈరోజు నీవు దేవుని ద్వారా ప్రేమించబడిన వ్యక్తిని నువ్వు గ్రహించుకుంటే నీ జీవితంలో అధికారంతో బ్రతుకుతావండి. దేవుడు అంట ఆయన కన్నా మనుషుల్ని కొంచెం తక్కువగా చేశాడంట. ఎలోహిం కన్నా కొంచెం తక్కువగా చేశాడంట. మనం ఆయన స్వరూపంలో ఆయన గుణగణాలు చొప్పున చేయబడ్డాం, కానీ దేవునికి కొంచెం తక్కువగా చేయబడ్డాం. ఏ విషయంలో కొంచెం తక్కువ ఏమని చెప్పండి? ఒక మాటలో చెప్పంటారా? గాడ్ ఈజ్ ఓమ్నిసియంట్, గాడ్ ఈజ్ ఓమ్నిపోటెంట్. అంటే ఆయన సర్వజ్ఞాని. ఏ మనిషి అయినా సర్వజ్ఞాని ఉన్నాడా? ఆయన సర్వంతర్యామి. మనుషుడు ఎక్కడన్నా సర్వంతర్యామిగా ప్రపంచం మొత్తంలో ఒకేసారి ఉండగలడా? ఆయన సర్వశక్తిమంతుడు. ఏ మనుషుడన్నా సర్వశక్తిమంతుడు అని చెప్పగలడా? we are all a step down, but then దూతల కన్నా పైకి ఎక్కించాడంట మనల్ని. వాక్యాలను మరలా చూస్తాము. దూతల కన్నా పైగా పెట్టాడంట. మనం దూతలని తీరుస్తామని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అవునా కదా? we would judge the angels అన్న మాట బైబిల్లో ఉంది. సో we are more than the angels, lesser than the God, we are in between. కానీ దేవుడు సృష్టి మొత్తాన్ని మనుషుడి చేతుల్లో పెట్టాడు అన్నది ఇక్కడ మరలా కీర్తనకారుడు వివరిస్తున్నాడు. మనుషుడు ఏలటానికి, మనుషుడు అధికారం కలిగి ఉండటానికి, మనుషుడు ఆయన సొత్తుగా నిలబడటానికి దేవుడు చేశాడు. ఎందుకు ఆ రీతిగా చేశాడంటే దేవుడు ప్రేమిస్తున్నాడు కాబట్టి. దేవుని ప్రేమ మన ఎడల ఎంతో గొప్పది కాబట్టి. 1 యోహాను 4:19 చదివితే we love him because he first loved us. మనము దేవుని ప్రేమిస్తున్నామని చెప్పగలుగుతున్న కారణం ఏంటంటే మొదటిగా ఆయన మనల్ని ప్రేమించాడంట. యోహాను 15:13 చూస్తే greater love has no one other than this, that someone lay down his life for his friends. యేసు ప్రభు చెప్తున్నాడు ఈ మాట. ఏంటి? దీనికన్నా గొప్ప ప్రేమ లేదంట, తన స్నేహితుడు కొరకు ప్రాణం పెట్టువాడు. ఈరోజు దేవుడు ప్రేమిస్తున్నాడు అన్న మాట బైబిల్ మొత్తంలో చూస్తూ ఉన్నాము. అదే సమయంలో దేవుడు అడుగుతున్నాడు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? బైబిల్ చూసినప్పుడు మనం గమనించగలిగేది, when we have love we have pursuit, that is passion. సో మనం పరీక్షించుకోవాల్సింది, వాట్ ఆర్ our passions? ఏంటి మన ప్రేమ? ఏంటి మన ప్రేమలో ఉండేది? ఏంటి
ఏంటది? కష్టపడేది. మనం దేని కొరకు కష్టపడుతున్నాం మనం? ఈరోజు చాలా మంది దే లవ్ ఎడ్యుకేషన్ మోర్ దెన్ గాడ్, దే లవ్ జాబ్స్ మోర్ దెన్ గాడ్. అందుకని ఎప్పుడు చూసినా చదువు 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 చదువు. కొంతమంది లోకంలో చూసినప్పుడు బికాస్ ఆఫ్ దేర్ ప్యాషన్ దే విల్ డూ ఎనీథింగ్. నౌ ఐఎమ్ కమింగ్ నారో టు దట్ పాయింట్ ఆఫ్ ప్యాషన్, ఫస్ట్ డైమెన్షన్. నీకు బికాస్ యు ఆర్ ప్యాషనేట్ యు పర్స్యూ. పర్స్యూట్ అన్న మాటకి నువ్వు వెంటాడతాము. నువ్వు వెంటాడటానికి ఏదైనా సరే నువ్వు సమయం వాడేది, సమయం గడిపేది. ఇక మాట చెప్పాలంటే నువ్వు దేనికి ప్యాషనేట్ కలిగి ఉన్నావో దానికే నీ సమయాన్ని వాడతావు. సో మీ సమయాన్ని దేనికి వాడుతున్నారో పరీక్షించుకోండి. మీ సమయం దేనికి ఖర్చు పెడుతున్నారో పరీక్షించుకోండి. మీ సమయం ఎక్కడన్నా దేవుని కొరకు ఉందా పరీక్షించుకోండి. ఏంటది? కమిట్మెంట్. ఏంటది కమిట్మెంట్ మీ జీవితంలో కలిగి ఉన్నది? బికాస్ ద సెకండ్ పాయింట్ ఐ వాంట్ టు సే, ఫస్ట్ వన్ ఇస్ ప్యాషన్, సెకండ్ వన్ ఇస్ కమిట్మెంట్. నువ్వు నిజంగా నీలో ప్రేమ ఉందన్నప్పుడు నీలో కమిట్మెంట్ ఉంటుంది. ప్రేమించేవాడు కమిటెడ్ అంటాడు. ఒకప్పుడు, ఈరోజు ఎట్లా ఉందో నాకు తెలియదు కానీ, ఒకప్పుడు ఆర్కుట్ అని ఉండేది, హైఫై అని ఉండేది, ఏదో కొన్ని సోషల్ మీడియా యాప్స్ అలా స్టార్ట్ అయింది. దాని తర్వాత ఫేస్బుక్ అని వచ్చింది. అందులో ఐ యు సింగిల్, కమిటెడ్, సింగిల్ కూడా సింగిల్ ఉంటుంది, అవైలబుల్, కమిటెడ్ అని ఉంటుంది. ఏంటంట? రెడీ టు మింగిల్, ఒక దాంట్లో రెడీ టు మింగిల్ ఆర్ కమిటెడ్, ఇంకో దాంట్లో అవైలబుల్ ఆర్ కమిటెడ్. కమిటెడ్ అంటే ఏంటంట? నేను ఒకరితో రిలేషన్షిప్లో ఉన్నాను. నువ్వు ఒకరితో రిలేషన్షిప్లో ఉన్నాను అన్నదప్పటికి అర్థం ఏంటి? కమిటెడ్ అంటే అర్థం. కానీ మామూలుగా కమిటెడ్ అంటే అర్థం ఏంటి? నేను ఒక వ్యక్తితో లింక్ అయి ఉన్నాను, ఇంకొక వ్యక్తితో నేను చేరను, ఇంకొక వ్యక్తిని నేను చూడను, ఇంకొక వ్యక్తి నాతో మాట్లాడతాను కూడా నేను ఇంట్రెస్ట్ ఇవ్వను. ఎందుకంటే ఆ ప్రొఫైల్లో వెన్ యూ సే యువర్ కమిటెడ్, వెతికేవాడు ఈ అమ్మాయి బాగుంది, ఈ అబ్బాయి బాగుంది అనేటప్పుడు కింద కమిటెడ్ అని చూసారు అనుకో, సరే వేరే నెత్తుకో అంటాడంట. ఎందుకంటే కమిటెడ్ అంటే వేస్ట్, టైం వేస్ట్ చేసుకోద్దురా. You see, that is where we need to see what are you committed. దేవుడితో కమిటా? రక్షణ పొందిన ప్రతి ఒక్కరు, బాప్తిజం తీసుకున్న ప్రతి ఒక్కరు వారు దేవుడితో బిట్రోత్ చేయబడిన వారు. విచ్ మీన్స్ యు ఆర్ కమిటెడ్ విత్ గాడ్. యు ఆర్ కమిటెడ్ విత్ గాడ్. దేవుడితో వివాహం అని చెప్పచ్చు కదా అండి. లేదు లేదు, గొర్రెపిల్ల వివాహం ఉంది, వెయిట్. రక్షించబడిన ప్రతి ఒక్కరు, బాప్తిజం తీసుకున్న ప్రతి ఒక్కరు గొర్రెపిల్ల విందు. ఆ పిలుపు వచ్చినప్పుడు, యేసు ప్రభు మేఘరూఢుగా వచ్చినప్పుడు ఎత్తబడిన ప్రతి ఒక్కరు, యు సీ ఎ గ్రేట్ వెడ్డింగ్. కానీ ఆర్ యు కమిటెడ్? ఎంగేజ్మెంట్ లేకుండా దేవుడు పెళ్లి చేసుకోవడం అంట. సారీ, గాడ్ హ్యాస్ వెరీ డీసెంట్ మేనర్. ఎంగేజ్మెంట్ లేకుండా చేసుకోవడంట. ఈ రోజులాగా లేచి వెళ్ళి పెళ్లి చేసుకుంటా అలాంటి దేవుడు చేయడంట. దేవునికి పద్ధతి ప్రకారం హీ వాంట్స్ కమిటెడ్. మేక్ ఎ డెసిషన్. రక్షణ నీ హృదయంలో నీవు నిర్ణయించుకుని, నీ పాపాలు ఒప్పుకుని, నీ గతాన్ని విడిచిపెట్టి క్రీస్తు రక్తంలో నిబంధన చేసుకుంటే అప్పుడు ఆ వివాహంలో నువ్వు ఉంటావు. ఈరోజు మన జీవితంలో పరీక్షించుకోవాలి, వాట్ ఆర్ వి కమిటెడ్. యేసు ప్రభు ఆయన కమిట్మెంట్ని చూపించాడండి ఈ లోకంలోకి వచ్చినప్పుడు. ఎంత కష్టం వచ్చినా, ఎంత నష్టం వచ్చినా, ఎంత శ్రమలు వచ్చినా, ఎంత పోరాటం వచ్చినా, ఎంత అవమానం వచ్చినా, ఎంత చేతకాని పరిస్థితి అయినా కూడా హీ నెవర్ గేవ్ అప్. ఆయన దేవుడండి అనొచ్చు, అవును, కానీ మానవుడిలాగా ఉన్నాడు. మానవుడిలాగా శోధించబడ్డాడు, మానవుడిలాగా మన మధ్య నివసించాడు, నర రూపధారిగా మనలాగే జీవించాడు. ఆయన మనుషుడు శోధించబడే అన్ని రీతులుగా ఆయన శోధించబడ్డాడంట. బట్ హీ నెవర్ గేవ్ అప్. ఈరోజు మనం కూడా హౌ మచ్ కమిట్మెంట్ డూ వీ హ్యావ్ టువర్డ్స్ గాడ్ నార్ లైఫ్. మూడోదిగా నేను చెప్పదలుచుకుంది, నిజమైన ప్రేమలో ప్లెజర్ ఉంటుందండి. ఈ ప్లెజర్ లైఫ్ అన్నదప్పుడు లెట్ మీ టాక్ అబౌట్ అగైన్ హస్బెండ్ అండ్ వైఫ్, ద బెస్ట్ రిలేషన్షిప్ ఇన్ ద వరల్డ్. హస్బెండ్ అండ్ వైఫ్లో చూసినప్పుడు ఈరోజు చాలా వివాహాల్లో దెర్ ఇస్ పర్స్యూట్, నేను ఒకరిని ఒకరు సంతోష పెట్టాలి, కమిటెడ్, ఒకరికొకరు నమ్మకం ఉండాలి. బట్ ప్లెజర్ ఉందా అంటే క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ఈ రొటీన్ లోకంలో, ఈ రోబోటిక్ లోకంలో ఈ టైంకి ఇచ్చేయాలి, ఈ టైంకి ఇచ్చేయాలి, ఈ టైంకి ఇది చేయాలి. ఐఎమ్ కమిటెడ్ ఫర్ దిస్ టైమ్, ఐ విల్ కమిట్ దిస్ థింగ్ ఆన్ దిస్ టైమ్. ఇది రొటీన్లో ఇది వెళ్ళిపోతా. ప్లెజర్ ఉందా?
దేవుని వాటిలో చూస్తాము, ఆయన సన్నిధిలో మనకి నిత్య సుఖం అంట. అగైన్ దట్ ఈస్ ద వర్డ్ ప్లెజర్. దెర్ ఇస్ జాయ్, దెర్ ఇస్ ప్లెజర్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. ఎక్కడ నిజమైన ప్రేమ ఉందో అక్కడ ప్లెజర్ ఉంటుంది. ప్లెజర్తో చేసేది ఏదైనా సరే ఎంజాయబుల్. ప్లెజర్ లేకుండా చేసేది ఏదైనా సరే పెయిన్ఫుల్. యు సీ దెర్ ఇస్ అ డిఫరెన్స్. ఒక పని నువ్వు నొప్పితో చేస్తున్నావంటే ప్లెజర్ లేదు అక్కడ. ఒక పని నువ్వు ఎంత కష్టపడినా కూడా నువ్వు చేసేదాన్ని ఆనందించగలుగుతున్నావంటే అక్కడ ప్లెజర్ ఉందని అర్థం. గాడ్ వాంట్స్ యూ టు సర్వ్ హిమ్ విత్ ప్లెజర్. స్టాప్ బోస్టింగ్ ఆర్ కంప్లైనింగ్. టుడే వి రియల్లీ నీడ్ టు టెస్ట్. దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో ఆనందముతో ఆనందిస్తానికి, ఆరాధిస్తానికి వస్తున్నారా, లేకపోతే దేవుడు చంపేస్తాడు, తిడతాడు అన్నట్టు వస్తున్నారా? ఎందుకంటే 2 రకాల క్రిస్టియన్స్ కామన్గా కనబడుతున్నారంట. ఒకటి అటెండెన్స్ వేసుకునేది, దట్ ఈస్ రిచువల్ క్రిస్టియన్స్. దేవుడు కొడతాడు, దేవుడు తిడతాడు, దేవుడు నరకంలోకి వేసేస్తాడని. రెండో రకం ఏంట్రా అంటే, నాకు ఏదైనా కావాలంటే దేవుడు సాయం చేస్తాడు కాబట్టి దేవుని దగ్గరికి వెళ్ళి అడిగి తీసుకోదాం. ఈ కాదు. when you really worship, adoration అన్న మాట చూస్తాం. adoration is done based on who he is. ఆయన ఏమై ఉన్నాడో దాన్ని బట్టి ఆయన్ని గణపరుస్తాము. నిజంగా adorationలో పవర్ ఏంటంటే, నీ దేవుడు ఎవరో నువ్వు చెప్తా ఉండేటప్పుడు నీలో ఏం కలుగుతుంది తెలుసా? ధైర్యం కలుగుతుంది. నా ముందున్న శత్రువుకి నేను చూసి భయపడేదానికన్నా నా దేవుడు ఎవరో నేను చెప్పుకోగలిగితే, నువ్వు ఎవరో నీ ముందు వచ్చి నేను వివరించగలిగితే నాలో కలిగే ధైర్యం లెవెల్ వేరు. ద వే ఐ కెన్ స్టాండ్ బోల్డ్లీ, నేను వెళ్ళిపోవచ్చు ముందుకి. కారణం ఏంటంటే నా వెనకాల నా దేవుడు ఉన్నాడు, నన్ను చూసుకునే దేవుడు, నా తండ్రి ఉన్నాడు, నా జీవితంలో సర్వం చేయగలిగిన దేవుడు ఉన్నాడు. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి, హౌ మచ్ ప్లెజర్ డూ యూ టేక్ ఇన్ గాడ్? దేవుని యందు ఎంత ఆనందిస్తున్నావు? మిమ్మల్ని అడుగుతున్నాను. చివరి మాట ఫస్ట్ ఏం చెప్పండి? ప్యాషన్, which links with pursuit, your time. రెండోది కమిట్మెంట్. ఇట్ ఈస్ యువర్ కమిట్మెంట్ టు స్టే, టు వర్క్, టు ఫైట్. కమిట్మెంట్. థర్డ్ థింగ్ ఏంటి? ప్లెజర్, ఆనందం, సంతోషం. నాలుగోది సాక్రిఫైస్. దేవుడు నాకు తెలియజేస్తుంది, సబ్మిట్ యువర్ సెల్ఫ్ యాజ్ అ లివింగ్ సాక్రిఫైస్. మిమ్మల్ని మీరు సజీవ యాగముగా దేవునికి బలిపీఠమని సమర్పించుకోవాలంట. దాని నెక్స్ట్ మాట ఉంటుంది ఏంటంటే, ఇది మీకు యుక్తమైన సేవ అన్న మాట ఉంటుంది. అది ఇంగ్లీష్లో చూస్తే దిస్ ఇస్ యువర్ రీజనబుల్ సర్వీస్ అని ఉంటుంది. ఆ ట్రాన్స్లేషన్ ఒరిజినల్ చదివితే ఇది నువ్వు మినిమం చేయాల్సింది, కనీసము చేయాల్సింది. ఇది నువ్వు కనీసం చేయాల్సిన కార్యం ఏంటంటే, నీవు దేవుని ప్రేమించాలి. ప్రేమను బట్టి సాక్రిఫైస్ ఉండాలి. ప్రేమలో ఉండేది సాక్రిఫైస్. తల్లి గురించి మాట్లాడేటప్పుడు, తల్లి ప్రేమ అన్నప్పుడు వి టాక్ అబౌట్ సాక్రిఫిషియల్ లవ్, బికాస్ లవ్ హ్యాస్ సాక్రిఫైస్. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు, తన అద్వితీయ కుమారుని ఇచ్చాడు. సాక్రిఫైస్. యేసు ప్రభు మనల్ని ఎంతో ప్రేమించాడు. ఆయన ప్రేమ మనకు కనబరచబడింది. కారణం ఎలాగ, ఏ రీతిగా? ఆయన ప్రాణం పెట్టాడు కాబట్టి. సాక్రిఫైస్. అదే రీతికి ఇందాక చదివాం మనం, స్నేహితుడు తన స్నేహితుడు కొరకు ప్రాణం పెట్టిన రీతిగా యేసు ప్రభు మన కొరకు ప్రాణం పెట్టాడంట. సాక్రిఫైస్. యు సీ, బైబిల్ ఇస్ టాకింగ్ అబౌట్ సాక్రిఫైస్. నీకు ప్రేమ ఉందంటే రుజువు చూపించేది సాక్రిఫైస్. సాక్రిఫైస్ లేకపోతే ప్రేమే లేదు. వాట్ హ్యావ్ యూ సాక్రిఫైస్డ్ ఫర్ గాడ్? ఏంటది మీరు దేవుని కొరకు సాక్రిఫైస్ చేసింది? నిద్ర సాక్రిఫైస్ చేశారా? వాక్యం చదువుతానికి టైం లేదు, టైం సాక్రిఫైస్ చేశారా? నిద్ర ఒక 10 నిమిషాలు కట్ చేసి ప్రార్థన చేయలేవా? ఏ చెప్పాను, 4వ జాము ప్రార్థన అతి ముఖ్యమైనదిరా బాబు. దేవుడు తన కార్యాలు ఘనంగా జరిగించే సమయము, నీకు మైండ్లో ప్రశాంతత, నీ జీవితంలో ఆత్మకార్యాలు జరుగుతానికి, దేవుని ఆత్మతో నడిపించబడతానికి అవకాశము. ఆ సమయం లేచి ప్రార్థన చేయండి 4వ జాము అని చెప్పాను. 4వ జాము ఏంటంటే 3 o'clock to 6 o'clock. సో ద 3 to 6 ఇస్ ద ప్రైమ్ టైం. యేసు ప్రభు ఇంకా సూర్యుడు ఉదయిస్తానికి ముందుగానే ఏం చేశాడంట? ఆయన వేకుగా లేచి ఆయన ప్రార్థన చేశాడు. వాక్యం యథావిధిగా ఆయన వెళ్ళి ప్రార్థన చేసుకున్నాడు నమ్మి. అంతే. దట్ ఈస్ ద టైం. See, that is the time. బైబిల్ మొత్తంలో చూస్తే God ministers, God speaks, God gives visions. It's the time you connect with God. చాలా మంది అంటారు, శోకంగా పడుకున్నావాడిని 3 గంటలు లేచి ప్రార్థన చేయమంటే ఏంటిది? అదే చెప్పు, 3 గంటలకి నీ గర్ల్ ఫ్రెండ్ కాల్ చేస్తుంది, ఫోన్ చేస్తావా? అవసరమైతే పడుకుంటానంట, పడుకోకనే వెయిట్ చేస్తాను.
గర్ల్ ఫ్రెండ్ అంటే సాక్రిఫైస్ రెడీ. ఇంటర్వ్యూ కాల్ వస్తుంది యూఎస్ నుండి అని చెప్పు, 3 o'clock 3 AM షార్ప్ ఇంటర్వ్యూ కాల్ వస్తుంది అని చెప్పు. అబ్బాయి నా వల్ల అంత అవ్వదు, నా టైంలో చేయమని చెప్పు అని చెప్తావా? ఈరోజు దేవుని దగ్గరికి వస్తే మాత్రం సాకు. నువ్వు అనుకునేటప్పుడు దేవుడు రావాలంట, నువ్వు అనుకునేటప్పుడు దేవుడు చేయాలంట. వాట్ హ్యావ్ యూ సాక్రిఫైస్డ్? షో వన్ సాక్రిఫైస్. దేవుని కొరకు నువ్వు ఇచ్చిన బలి ఏంటి? సజీవ యాగంగా సమర్పించుకో అంటే వాట్ సాక్రిఫైస్ డూ వీ హ్యావ్? ఈరోజు మనం పరీక్షించుకోవాలండి. దేవుడు ఆయన ప్రేమని మన జీవితంలో కనబరుస్తాము. ఆయన చేసిన బలి, ఆయన యాగం, ఆయన త్యాగం. సో ఇఫ్ యూ ట్రూలీ లవ్, there will be sacrifice. దయచేసి స్థలంలో ఉంచుతామండి, ప్రార్థన చేద్దాం. God loves you and God wants you to love him. Your life should be challenging to others. నీ జీవితం సవాలుగా బ్రతకాలి. యథార్థతతో, విరిగి నలిగిన హృదయంతో, స్తుతి కృతజ్ఞతతో, దీన మనస్సుతో ప్రభుని సేవిస్తున్నావా? నీ జీవితంలో ప్రభు ఎన్నో గొప్ప తలంపులు కలిగి ఉన్నాడండి. దేవుని వాక్యం తెలియజేయబడుతుంది. ఇర్మియా గ్రంథంలో మనం చూస్తున్నాం. దేవుడు అక్కడ కనబడి చెప్తున్నాడంటే ఇర్మియాతో, నిన్ను నేను శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాను, నిన్ను విడువక, నిన్ను ఎడబాయక, నిత్యము నీ తోడుండే దేవుణ్ణి. ఈరోజు ప్రభు మనల్ని ప్రేమిస్తున్నాడు అన్నమాట జ్ఞాపకం చేసుకోండి. ఆ ప్రేమనికి ద్రోహం చేయొద్దు, ఆ ప్రేమను అవమానపరచొద్దు, ఆ ప్రేమని నీచంగా చూడొద్దు. ఆ గొప్ప ప్రేమకి కృతజ్ఞతాస్తుతులు తెలియజేయి. ఆ ప్రేమను నువ్వు గ్రహించే వ్యక్తివైతే నువ్వు క్రీస్తుని ఎరిగిన వ్యక్తివి. నువ్వు దేవుని ప్రేమ తెలియకుండా దేవుని ఎరిగి ఉన్నాను నేను ఎవ్వడూ చెప్పలేడని దేవుడు వాక్యం తెలియజేస్తుంది. నీవు ఆయన ప్రేమ ఎరుగుతానే నువ్వు ఆయన్ని తెలిసి ఉంటాం. వేర్ ఇస్ యువర్ ప్యాషన్? వేర్ ఇస్ యువర్ కమిట్మెంట్? వేర్ ఇస్ యువర్ ప్లెజర్? వేర్ ఇస్ యువర్ సాక్రిఫైస్? లోకంతో స్నేహము, దేవుడితో వైరమని మీరు ఎరగరా? దేవుని సన్నిధిలో లేని ఆనందం నువ్వు లోకంలో కలుగుతుందంటే నువ్వు నిజంగా పరీక్షించుకోవాలి. నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావు? లోకాన్ని ప్రేమిస్తున్నావా? దేవుని ప్రేమిస్తున్నావా? దేవుని సన్నిధిలో నీకు జైల్లో ఉన్నటువంటి లోకంలో నీకు స్వతంత్రత అనుభవిస్తున్నావంటే రియల్లీ క్యాలిక్యులేట్ యువర్ సెల్ఫ్. నువ్వు ప్రేమించేది ఎవరిని? నువ్వు ప్రేమించేది ఎవరిని? ఈరోజు ప్రభు మనల్ని ప్రేమిస్తున్నాడండి, ప్రేమామయుడు. ఆయన ప్రేమ ఎంతో గొప్పది. ఈరోజు ఇంకనూ ఆయన ప్రేమను మన జీవితంలో చూపిస్తూ, ఆయన ప్రేమను గురించి నేను వినాలని, ఆ ప్రేమలో నువ్వు సమర్పించుకోవాలని, ఆ ప్రేమకి నువ్వు లోబడాలని. బికాస్ యు లవ్, యు సబ్మిట్. యు లవ్, యు సబ్మిట్. దేవుని వాక్యం చూస్తున్నాము, ప్రేమిస్తున్నాము కాబట్టి లోబడతాము, ప్రేమను బట్టి సమర్పించుకుంటాము. మీ జీవితంలో చెప్పగలరా, దేవా నీకు మించి నాకు ఎవరు లేరయ్యా, ఏసయ్యా నీకు మించి నా జీవితంలో ఎవరు లేరు ప్రభా, నా జీవితంలో నువ్వే యేసయ్యా, నా జీవితంలో నువ్వే యేసయ్యా, నా సర్వము నువ్వే యేసయ్యా. ఇదిగోనయ్యా నేను ప్రేమిస్తున్నానయ్యా. నిజంగా మీ జీవితంలో ప్రేమ ఉంటే చెప్పండి, యేసయ్యా నిన్ను ప్రేమిస్తున్నాను యేసయ్యా, నువ్వు నా కొరకు నీ ప్రాణాన్ని పెట్టావు, నిన్ను ప్రేమిస్తున్నాను యేసయ్యా, నిన్ను ప్రేమిస్తున్నాను యేసయ్యా. స్వరమెత్తు చెప్పండి. మనసులో తలుస్తాం మాత్రం కాదు, మనసులో చెప్పుకుంటాం మాత్రం కాదు, మనసును కలిగి ఉండడం మాత్రం కాదు. పేతురుని యేసు ప్రభు అడుగుతున్నాడు, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? పేతురుకి తెలుసు దేవుడు ఎరిగి ఉన్నాడని, పేతురుకి తెలుసు దేవుని ఆలోచనలు పేతురు జీవితంలో ఏమైనాయని. ఆయనను దేవుడు పేతురు చెప్పాలని ఆశపడాడు, నేను ప్రేమిస్తున్నాను ప్రభువా. Tell God I love you, Jesus I love you. యేసయ్యా నిన్ను ప్రేమిస్తున్నాను, యేసయ్యా, యేసయ్యా నిన్ను ప్రేమిస్తున్నాను ప్రభా. ఈరోజు యేసు ప్రభు కొరకు ఏం చేస్తానని తెగిస్తున్నావు? ఏదైనా నీ కొరకు తెగిస్తానన్నా, నీ కొరకు ఎంతనా పోరాడతాను యేసయ్యా, నీ కొరకు ఎంతనే త్యాగం చేస్తానయ్యా. నాకు నువ్వు ఉంటే చాలు యేసయ్యా, నాకు నువ్వు చాలు ప్రభా. ఈరోజు దేవునితో చెప్తామండి, నీ రాక కొరకు ఎదురు చూస్తున్నాను, నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి నీ రాక కొరకు ఎదురు చూస్తున్నాను అయ్యా. నీ కొరకు నేను జీవిస్తానయ్యా, నీ కొరకు ఏదైనా నిలబడతాను ప్రభా. అయ్యా నీ ప్రేమ నా తోడున్నంత వరకు నేను దేనికి భయపడాల్సిన అవసరం లేదు. దేవా నీ ప్రేమ నాకు చాలయ్యా. నా తప్పుల్ని కప్పేది నీ ప్రేమ, నా పాపాలని కడిగేది నీ ప్రేమ, నా లోపాలని కప్పేది నీ ప్రేమ.
దేవా, నీ ప్రేమ నా ఎడల ఉన్నంత వరకు నేను దేనికి భయపడాల్సిన అవసరం లేదు. నీ కృపా సింహాసనం దగ్గర నేను ధైర్యంగా రావచ్చయ్యా. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని నేను ఎరుగుతా మాత్రమే రావచ్చయ్యా. దేవా, నాకు నువ్వు చాలు ప్రభా. ప్రతి ఒక్కరు స్వరం అయితే చెప్తామా? ప్రతి ఒక్కరు స్వరం అయితే చెప్తాను, నాకు నువ్వు చాలు యేసయ్యా. నిజంగా చాలంటే నిజంగా చాలని చెప్పండి ప్రభా. నీ కొరకు వేచి ఉంటామయ్యా. నీ రాక కొరకు ఎదురు చూస్తున్నామయ్యా. ఎవరెవరైతే నీ ప్రేమను అనుభవిస్తూ నీ ప్రేమను ఉంటానని మాటిస్తున్నారు అయ్యా, మమ్మల్ని భద్రపరిచయ్యా. నీ ప్రేమతో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని నింపయ్యా. నీ ప్రేమను అనుభవించి వారు నిన్ను ఎరిగి ఉన్నవారు, నీ ప్రేమ ఎరగని వారు నిన్ను ఎరగని వారు ప్రభా. దేవా, నీలో నిలిచి ఉన్నామంటూ నిన్ను ప్రేమించిన వారు అయితే అబద్ధకులు కదయ్యా. Give us the standing power, the commitment, Lord. నీ తలంపులు గొప్పవి, నీ ఉద్దేశాలు గొప్పవి, నీ కార్యాలు గొప్పవి. నీ తలంపులు, నీ ఉద్దేశాలు, నీ కార్యములు మాత్రమే మా జీవితంలో జరుగునుగాక అని ప్రకటిస్తున్నామయ్యా. నీ ఆత్మ ద్వారంగా నీ కార్యములు, నీ చిత్తము మా జీవితంలో జరిగించు. అంతం వరకు నమ్మకస్తులుగా నీ కొరకు సమర్పించుకున్న జీవితం కలిగిన వారుగా నీ మహిమ కొరకు మా జీవితంలో సమస్తము చేయాలి. నిన్ను ప్రేమిస్తున్నాము కాబట్టి నిన్ను గణపరుస్తూ మేము బ్రతకాలయ్యా. దేవా, అంచెతనంలో ఉన్న మేము శ్రమలైనా ఏదైనా కూడా నీ దృష్టిలో నమ్మకంగా నిన్ను గణపరచు సాక్షిగా జీవించే కృపను మాకు అనుగ్రహించి విడుకుంటూ ఈ ఆలయాన్ని జ్ఞాపకం చేసుకో, ఈ స్థలాన్ని జ్ఞాపకం చేసుకో. ప్రతి విషయంలో నీ చిత్తాన్ని జరిగించమని నజరేయుడైన యేసు నామములో అడిగి విడిచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.